వెల్కమ్ టు అక్షరా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బ్లాస్ట్ తర్వాత సహాయ పనుల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం మాజీ సీఎం వైఎస్ జగన్. కర్ణాటక టెట్రా ప్యాకెట్లను స్వాధీనపరుచుకున్న అదోని రూరల్ పోలీసులు. మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ కూల్చివేత. రేవంత్ స్వంత గ్రామం కొండారెడ్డిపల్లిలో 2 మహిళా జర్నలిస్టులపై గుండాల దాడి. ఆత్మకూరులో రైతుల పోరు, రైతులతో కలిసి ధర్నాలో బైఠాయించిన మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, కుటుంబ సమేతంగా రాజన్నను దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మెంబర్ కె కిషోర్ గౌడ్ స్వామివారికి కోడెమొక్కు చెల్లించుకున్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగిరెడ్డి మండపంలో ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేసి శేషవస్త్రం కప్పి లడ్డు ప్రసాదం అందించారు. వీరి వెంట పర్యవేక్షకులు తిరుపతిరావు, ప్రోటోకాల్ పర్యవేక్షకులు అశోక్, వంశీ మోహన్ ఉన్నారు. స్వామి రాజన్న దర్శనం లభించింది. అందరినీ చల్లగా కాపాడుతుంది. కల్లూరు అర్బన్ 21వ వార్డు పార్థసారథి నగర్ పార్కులో స్పాటన్ గ్రీన్ సంస్థ వారి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమంలో భాష్యం స్కూల్ విద్యార్థులతో కలిసి మొక్కలు నాటిన పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి. అమ్మాయి కనపడకుంది. ఓకే, కర్నూలు గ్రీన్ మూమెంట్ ఆధ్వర్యంలో ఈరోజు మొక్కలు నాటడం జరిగింది. వీళ్ళు అందరూ కలిసి అంటే 1,00,000 మొక్కలు నాటాలి అన్న టార్గెట్తో ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా వృక్షో రక్షతి రక్షితః అని అన్నాము. దానికి తోడు మనకందరికీ తెలుసు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని. దానితో భాగంగానే
ఎక్కడైనా మనము స్కూల్స్లో కానీ కాలేజ్లో కానీ ఆఫీసులలో కానీ చెట్లు నాటితే మనకి ఎంతో మంచిది. ఎందుకంటే మన నుంచి పోయే కార్బన్ డైఆక్సైడ్ పోయి మనము మంచి చెట్ల వల్లనే మనం ఆక్సిజన్ పొందగలుగుతూ ఉన్నాము. కాబట్టి దీన్ని బాగా ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చెట్లు నాటడమే కాదు, వాటిని సంరక్షించుకునే బాధ్యత కూడా తీసుకోవాలని కూడా నేను కోరుతా ఉన్నా. ప్రతి ఒక్కరూ తల్లి పేరిట, అమ్మ పేరిట కానీ, అలాగే బర్త్డేస్లో కానీ, రామ్ పేరిట కానీ ఒక చెట్లు నాటుకొని దాన్ని సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలి. ముఖ్యంగా ఈరోజు మేము పిల్లలతో చెట్లు నాటించడం జరిగింది. ఎందుకంటే పిల్లలకి చిన్నప్పటి నుంచే చెట్ల క్రమశిక్షణ ఉంటుంది. అలాగే చిన్న పిల్లలకి ఒక చెట్టు నాటితే దాన్ని సంరక్షించే బాధ్యత కూడా వాళ్ళకి అప్పచెప్తే ఇది మంచి అలవాటు. కాబట్టి వీళ్ళని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ అందరి భాగస్వామ్యంతో నేను 1,00,000 మొక్కలు నాటాలన్న ధ్యేయంతో ముందుకెళ్తాను. కాబట్టి దీనికి అందరూ సహకరించవలసిందిగా నేను అందరినీ, కర్నూలు ప్రజలందరినీ కోరుతాను. పెద్దపల్లి జిల్లా గోదావరికని పట్టణంలో ప్రధాన చౌరస్తాలో ఇంటర్ డినామినేషన్ ఫాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని వివిధ ప్రార్థనా మందిరాలకు సంబంధించిన క్రిస్టియన్ సోదరుల పెద్ద ఎత్తున పట్టణంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఇటీవల కాలంలో బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు, కలకత్తాలో జూనియర్ డాక్టర్పై అత్యాచారం, హత్య, అలాగే క్రిస్టియన్స్ పాస్టర్పై జరుగుతున్న దాడులు నిరసిస్తూ నినాదాలు చేశారు. సర్వోన్నతుడమైన దేవా, మీకు స్తోత్రాలు. చక్కటి సాయంకాల సమయములో మా దేశములో జరుగుతున్నటువంటి ప్రభు అగత్యాలన్నీ మీరు కోరినట్లుగా నా శాంతిని నేను ప్రకటిస్తున్నానని మీరు సెలవిచ్చారు. బంగ్లాదేశ్లో హిందూ సోదరులపై జరిగినటువంటి అమానుష్యమైనటువంటి దాడులను దైవజనముగా ఖండిస్తున్నాం. అదేవిధముగా మన దేశంలోని కోలకత్తా రాష్ట్రంలో వైద్యురాలైనటువంటి ఆ యొక్క స్త్రీపై చేసినటువంటి భయంకరమైన అఘాయిత్యాన్ని, అత్యాచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి అద్భుతమైన మాట ఏంటంటే, భారతదేశంలో ఒక స్త్రీ మధ్యరాత్రి ఒంటరిగా దిగినప్పుడు స్వాతంత్రం వచ్చిందని వారు చెప్పారు. కానీ గాంధీ మహాత్ముడు చెప్పినటువంటి ఆ స్వేచ్ఛ ఈ రోజున మన భారతదేశం సోదరి మనకు లేకుండా పోయింది కనుక తప్పకుండా భారతదేశంలో అధికారులు, నాయకులు ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో స్త్రీలందరికీ తగినటువంటి భద్రతను కల్పించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి మత గురువులుగా, దైవ సేవకులు ఉన్నటువంటి పాస్టర్ల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, అదేవిధముగా దేవుని ప్రజలపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలను తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. మొన్నటి దినమున హైదరాబాదులో గాజుల రామారం అనే ప్రాంతంలో ఒక దైవ సేవకుని మీద తీవ్రంగా మత ఛాందస్వాదులు వారి మీద దాడి చేశారు. వారి మందిరములో వస్తువులను ఇబ్బంది చేసి నాశనం చేశారు. దానికి సమయమున వీటన్నిటి మేము ఈ పెద్దపల్లి జిల్లా పాస్ అసోసియేషన్ ఉన్నటువంటి దైవ సేవకులము, అదేవిధముగా విశ్వాసం ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజలముగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. తగిన న్యాయాన్ని మాకు చేయాలని కూడా మేము ఆశిస్తూ ఉన్నాం. మైనార్టీస్ మీద జరుగుతున్న దాడులు, హిందూ సోదరుల మీద జరుగుతున్న దాడులను మేము ఖండిస్తున్నాం. అలాగే కలకత్తాలో ట్రైనీ డాక్టర్ మీద జరిగిన దాడిని, మహిళల మీద జరుగుతున్న దాడులను మేము ఖండిస్తున్నాం. అలాగే ఈ దేశంలో కూడా మైనార్టీస్ మీద, క్రైస్తవుల మీద, పాస్టర్స్ మీద జరుగుతున్న దాడులను, హింసను మేము వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యవాదులు, మానవతావాదులందరూ కూడా హింసను, ఈ విధమైన దాడులను ఖండించాలని కూడా మేము జ్ఞాపకం చేస్తున్నాం. లేదంటే ప్రకృతి విలయాన్ని ప్రజలు చూసి
మరి ప్రపంచమంతా కూడా ప్రకృతి విలయానికి బలైపోయే పరిస్థితులు వస్తాయి. న్యాయము జరిగినప్పుడే, న్యాయము నీతి ఉన్నప్పుడే ప్రజలు శాంతిగా సమాధానముగా ఉంటారు. కాబట్టి దాడులన్నింటినీ మేము ఖండిస్తూ ఉన్నాం. దాడులు జరిగిన బాధిత కుటుంబాలకు దేవుడు న్యాయము జరిగించి వారి హృదయాల్లో శాంతిని కలిగించాలని కోరుకుంటున్నాం. అచ్యుతాపురం ఘటనలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు, ప్రభుత్వం స్పందించిన తీరు చూస్తే ఈ ఘటన గురించి ఎక్కువ స్పందించకూడదు అనే తాపయాత్రం కనపడిందన్నారు మాజీ సీఎం వైఎస్ జగన్. అచ్యుతాపురంలో జరిగిన ఈ ఘటన జనగామ జిల్లా లింగాల గణపురం మండలం పిఎస్లో స్టేషన్ గణపురం ఏసీపీ భీమ్ శర్మ, రఘునాథపల్లి సిఐ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం ఏసీపీ భీమ్ శర్మ మాట్లాడుతూ బుధవారం రోజు సాయంత్రం 7 గంటల ప్రాంతాన వడిచెర్ల గ్రామానికి చెందిన సాతెల్లి కార్తిక్ గంజాయి ప్యాకెట్లు కలిగి ఉన్నాడని సమాచారం మేరకు ఎస్ఐ బండి శ్రవణ్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ శంకర్, కృష్ణ, నవీన్లు బయలుదేరి వడిచెర్ల గ్రామంలోని కార్తిక్ ఇంటి వద్దకు వెళ్లి కార్తిక్ని తనిఖీ చేయగా అతని వద్ద 75 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకొని అతనిపై కేసు నమోదు చేయడం జరిగిందని అన్నారు. ఇద్దరు ముగ్గురు మంచి పట్టుకుంటా క్యూడు అక్కడే అయిపోయింది. ఏం చేస్తారు చెప్పు, ఏం జరిగిందో క్లియర్గా చెప్పు, గట్టిగా చెప్పు ఏం జరిగిందో. గంజా దొరికింది సార్, చదువుకుంటున్నా సార్, హైదరాబాద్ నుంచి నిన్న వచ్చింది సార్, 2 రోజులు అయింది సార్. చేతిలో కొంచెం గంజా దొరికింది సార్. మళ్ళీ రేపు తాగుతావా? మళ్ళీ లేదు సార్, మళ్ళీ అస్సలు లైఫ్లో తాగాలనిపిస్తే ఏం చేస్తావు సార్? తాగాలనిపిస్తే అస్సలుకే తాగా సార్, అసలు తెలిసింది సార్. మీ ఫాదర్ ఏం పని చేస్తాడు? అందరినీ పట్టిస్తా సార్ నేనే. మీ ఫాదర్ ఏం పని చేస్తాడు? మేస్త్రి పని చేస్తా సార్. మేస్త్రి. ఎంత సంపాదిస్తాడు నెలకి? నెలకి 9,000 వస్తాయి సార్. నెలకి 9,000, రోజుకి 9,000? నెలకు 9,000 సార్. అమ్మ ఇళ్ళలో పని చేస్తుంది సార్. మరి వాళ్ళు ముసలితే ఎవరన్నా పెట్టాలా? నేను అనువా మరి ఆ బుద్ధి లేదా? మరి వాళ్ళు నీకు 20 సంవత్సరాలు అన్నం పెట్టారు కదా, బట్టలు ఉంచారు కదా, మరి వాళ్ళకి నువ్వు 10 ఏళ్ళనే పెట్టాలని అవుతా? మరి ఎట్లా వేస్తే ఏం పెడతావు? ఓకే, 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుకున్న గ్రామీణ యువకులు వాళ్ళు చక్కగా ఇంటర్మీడియట్ వరకు చదువుకొని కొద్ది ఇంగ్లీష్ నేర్చుకొని మంచి పర్సనాలిటీ పెంచుకుంటే పోలీసులో కానీ, ఆర్మీలో కానీ, నేవీలో కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ చాలా చోట్ల చాలా తొందరగా తక్కువ ఏజ్లోనే ఉద్యోగాలు వస్తాయి, మంచి శాలరీతోనే వస్తాయి. కానీ దానికి కావాల్సింది స్ట్రాంగ్ మైండ్, స్ట్రాంగ్ బాడీ. ఇవి లేకపోతే స్ట్రాంగ్ మైండ్ ఉండాలి, స్ట్రాంగ్ బాడీ ఉండాలి. అట్లా ఉంటేనే అతి తక్కువ ఏజ్లోనే 22, 23, 24 సంవత్సరాల లోపలనే ఎటువంటి కష్టం లేకుండా మంచి ఉద్యోగం సంపాదించుకొని పేరెంట్స్ని కాపాడుకునే స్థితిలోకి రాగలుగుతారు. అది మర్చిపోయి డబ్బులుంటే గంజాయి తాగుతాను, ఇంకేదో తాగుతానంటే ఇట్లాంటి వాళ్ళను ఎక్స్ప్లాయిట్ చేసి గంజాయి ఇప్పించి బిజినెస్ చేసి డబ్బులు సంపాదించుకునే క్రిమినల్స్ చాలామంది అన్ని చోట్ల తయారవుతున్నారు. ప్రజలు ముఖ్యంగా తల్లిదండ్రులు దీనిపైన అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు మనం చెప్పిన మాటలు ప్రతి ఇంట్లో ప్రతి తల్లికి తండ్రికి కూడా తెలియాలి. సాయంత్రం 6 దాటితే వాళ్ళ పిల్లలు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరితో ఉన్నారు, ఏం చదువుతున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది తెలుసుకుంటూ ఉండాలి. ఇది తల్లిదండ్రులకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా యొక్క విజ్ఞప్తి. ఈరోజు కార్తీక్ అనే వ్యక్తి రఘునాథపల్లిలో లింగాల గన్పూర్లో అక్రమంగా
గంజాయి పట్టుకొని తాగుతూ కొంత తన పొజిషన్లో ఉంచుకొని పోలీసులకు పట్టుబడ్డాడు. అతని విచారణలో అతనికి మరికొంతమంది ఈ గంజా సరఫరా చేస్తున్నట్టు తెలిసింది. అతనిపైన NDPS యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి ఈరోజు కోర్టు పంపడం జరుగుతోంది. కాబట్టి అందరూ కూడా గమనించి గంజాయికి దూరంగా ఉండాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మా యొక్క విజ్ఞప్తి. చెప్పిన ఇందులో టీజీ ల్యాబ్ అని ఉంటుంది, యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అని చెప్పి కొత్తగా తయారు చేస్తాం. దీనికోసం కొత్త ఒక డిపార్ట్మెంట్ పెట్టుకోవాల్సి నడుస్తున్నది. కాబట్టి మాకేం తెలియదు, ఇక్కడ రాగితే మాకేం తెలియదు అనుకోవద్దు. ఎక్కువ ఉన్నా కూడా పోలీసులకి అతి తక్కువ వ్యాధులను దొరికిపోతారు. తర్వాత చాలా పడడం చాలా కష్టంగా ఉంటాయి. ఈ NDPS యాక్ట్లో ఉంటే దీనిపైన కాంప్రమైజ్ చేయటం కానీ లోకాలలో ముగించుకోవడం కానీ ఇవన్నీ కుదరవు. ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. అది కూడా 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 15 సంవత్సరాలు శిక్ష పడుతుంది. మరి జైల్లో నుండి బయటకు వచ్చేటప్పటికి అతనికి ఏమీ లేని స్థితిలో ఎంటీ పాకెట్స్తో ఎంటీ హ్యాండ్స్ అని ఉంటాడు. అది కుటుంబానికి చాలా దెబ్బ. మళ్ళీ తల్లిదండ్రులే పోషించాల్సి వస్తుంది. ఇంత ప్రమాదం ఉంది కాబట్టి ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క సిటిజన్ దీని గురించి తెలుసుకొని దీనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. థ్యాంక్స్. అని ఇప్పుడే చెప్పకండి. ఓకే, తదుపరి ఈ మిగతా బాధ్యులు కూడా ఇందులో అరేంజ్ చేయబడుతుంది. ఇంకా ఉంటుంది చాలా. ఒకటేనంటే మనం బయటకు వచ్చేటప్పుడు మనకి 100 రూపాయలు అవసరం అనుకుంటే 200 వరకు ఉంచుకోవచ్చు. 2000 ఉంచుకుంటే ఏమవుతుంది? ఫస్ట్ బెల్లం చుట్టూ గల్లా కొంతమంది ఫ్రెండ్స్ తయారు వేద్దాం. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు గ్రామంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ఫార్మా ఇండస్ట్రీలో జరిగిన ప్రమాద ఘటనలో మృతి చెందిన కోపర్తి గణేష్ కుమార్ మృతదేహం అర్ధరాత్రి 2:30 గంటలకు బిక్కవోల్లో వారి నివాసానికి చేరుకున్న వెంటనే ₹1 కోటి ఎక్స్గ్రేషియా చెక్కును కుటుంబ సభ్యులకు అందజేసిన అనపర్తి ఎమ్మెల్యే నల్లిమల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో మండలం తహసీల్దార్ రమణి, ఎన్డీఏ నాయకులు పాల్గొన్నారు. ఇదేవరమ్మా అసలు? నాకు బాబు పాపండి, పాపానండి, బాబునండి. 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. నండి బాబు తెలుపు 5 నిమిషాలు వచ్చారు కదా, మీతో పాటు ఫోటో తీసుకున్నాడు. బంధువులంతా ఉన్నారు చెక్ ఇచ్చి అక్కడ బాడీ తీసుకొచ్చినప్పుడు 10,000 ఇచ్చారండి. అంబులెన్స్ కూడా పంపించారండి. చాలా బాగా సాయం చేశారండి. సీఎం గారు ఎమ్మెల్యే గారి ద్వారా వారి లోపు చెక్ అందాలని చెప్పారు. మీకు దానికి సంబంధించి ఏ ప్రాబ్లం ఉన్నా ఒక చెక్లో మీకు క్యాష్ అయిపోతుంది, క్యాష్ కానీ అకౌంట్ కానీ అవుతుంది. ఏం ప్రాబ్లం ఉంటే మరి డీటీ గారు చేయండి, డీటీ గారు నాకు చెప్తాను, నేను కలెక్టరేట్ అయిపోతుంది. నా నెంబర్ తీసుకుంటాను 9866
అది జాబు ఇప్పిస్తా అన్నారండి అమ్మాయికి పిల్లలు చదివిపోతే హెల్ప్ చేస్తానన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రత్యేకించి చెప్పారండి, పిల్లడు చదువు నేను చదువుతాను నీకు జాబ్ వెళ్తాను అన్నారండి ఆయన. జరుగుతాలేమ్మా జరిగింది కదా. నా కొడుకేసి బాబు, నా కొడుకు ఇలా అయిపోయింది, నాకే ఆధారం లేదని నా తండ్రి నా మొక్క పోయి 10 ఏళ్ళు అయిందండి బాబు. నా కొడుకే నా కుటుంబానికి ఆధారం అండి బాబు, నాకే దిక్కు లేదని నేను అనాథలేకపోయానండి. నా కుటుంబాన్ని సాయం చేయండి. నాలుగో సంవత్సరాలు నాకే ఆధారం లేదండి. 5 సంవత్సరాలు పిల్లడికి 4వ సంవత్సరం అయింది, నాకే ఆధారం లేదండి. నా పూజ నాకు వాళ్ళకి చేయండి బాబు, అలాగండి బాబు, అలాగే. అండర్స్టాండింగ్ ఉందో లేదో చూడండి. నాకు ఆధారం లేదండి, నా కొడుకే నాకు దిక్కండి, అందరికీ తెలుసండి. మనం దిక్కు వాళ్ళంతా కూడా నాకు ఒక్కగానొక్క కొడుకండి, నాకు ఎవరో లేరు, నాకు నా పిల్లోళ్ళు కూడా లేరు. నా అన్నగారు చచ్చిపోయింది, నా అమ్మ బాబు చచ్చిపోయింది, నాకు ఎవరు వాకులో లేదు. నా నాన్నగారు పోయి నాకు ఎవరో లేరండి. ఉన్నదల్లా నా బిడ్డ నన్ను పోషించుకోండి. ప్రభుత్వం చాలా అండగా నిలబడిందమ్మా. ఎప్పుడు అమౌంట్ ఇవ్వడం అనేది బాబు ఫ్యూచర్ కోసం జాగ్రత్తగా వాడుకోండి. చిన్న బాబు కాబట్టి బాబు ఫ్యూచర్కి జాగ్రత్తగా వాడుకోండి. మీకు గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు పెద్ద భరోసా ఇచ్చారు, ఆశ ఇచ్చారు, దాన్ని జాగ్రత్తగా కాపాడుకొని మీరు మీ ఫ్యూచర్కి వాడుకోండి. మీ బాబు ఫిక్స్డ్ డిపాజిట్లు ఏమైనా చేసుకుని చేసుకున్నప్ప అనవసరం ఖర్చు పెట్టేకండి. కూడా మీరే జాగ్రత్త ఎలాగైనా కుటుంబ సభ్యులందరూ కూర్చుని నిర్ణయం చేసుకున్నాం. ఎలా జరిగింది లైక్ ఆయన బడ్జెట్ కూడా ఉంటారు. కొంచెం సంతం పెట్టాను, సంతం పెడతాను కదా అడుగుతున్నా. హైదరాబాద్ మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చివేత ప్రారంభం. హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ హాల్ను కూల్చివేస్తున్న అధికారులు. తుమ్మిడి హడ్డీ చెరువును కబ్జా చేసి నిర్మించారని ఆరోపణలు. 3.5 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి కన్వెన్షన్ నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదు. రాష్ట్ర రాజధానిలోని సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి సంబంధం లేదని వ్యక్తి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కాంగ్రెస్ పార్టీ అనాలోచిత నిర్ణయమన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరికని పట్టణ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణ ప్రజలు ఉద్యమకారులు ఆత్మగౌరవాన్ని కించపరిస్తే ఊరుకునేది లేదన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మెప్పు కోసం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే తగిన బుద్ధి చెప్పాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఢిల్లీ నాయకులకు గులాంగిరి చేసేటువంటి ముఖ్యమంత్రి
తెలంగాణ తల్లి విగ్రహ స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. ఇది మా ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి విషయమని సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ తల్లికి అవమానం చేస్తున్నది ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సెక్రటరేట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహం స్థలంలో ఈ రాష్ట్రానికి సంబంధం లేనటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కేంద్రంలో అధిష్టానం దగ్గర మార్కులు కొట్టడం కోసం ఈ రేవంత్ రెడ్డి ఈ తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరుస్తూ ఉన్నాడు. ప్రజలారా, ఉద్యమకారులారా, ఆత్మ గౌరవాన్ని కించపరిస్తే ఊరుకోమని ఆ రోజు హెచ్చరిక చేసినాం. ఈరోజు కూడా హెచ్చరిక చేస్తున్నాం. తెలంగాణ తల్లి విగ్రహాన్ని తప్పకుండా అదే స్థలంలో నిర్మాణం చేయాలి. ఇప్పటికైనా ప్రజల ఆకాంక్షలు గుర్తించి ఆ స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రామగుండం నియోజకవర్గంలో అమరవీరుల స్తూపం సాక్షిగా తెలంగాణ తల్లిని అవమానిస్తున్నాడు కాబట్టి ఆ యొక్క రేవంత్ రెడ్డికి బుద్ధి రావాలని ఇవాళ తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ యొక్క ఆత్మ గౌరవానికి సంబంధించిన ఈ యొక్క కార్యాచరణ ఏమాత్రం ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని హెచ్చరిక చేస్తా ఉన్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.